ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఏంటంటే 99% ఆఫ్ ప్రజలు శని అనగానే భయపడుతూ ఉంటారు. కానీ మిగతా శని కాకుండా మిగతా గ్రహాలు ఏవైతే 2 ఛాయాగ్రహాలు, మిగతా 6 గ్రహాలు, మొత్తం 9లో శనిని తీసేస్తే 6 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, మొత్తం 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలు కూడా మనకి మంచిని చేస్తాయి చక్కగా. వాటి ద్వారా మన పూర్వజన్మ కర్మ బట్టి మనం ఇబ్బందిని అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, చూడండి, ఒక వ్యక్తికి ఆదివారం బాగా కలిసి వస్తుందండి అంటే, ఇంకో వ్యక్తికి శనివారం కలిసి వస్తుందండి అంటే, ఇంకో వ్యక్తి నాకు బుధవారం చాలా బాగుంది అంటాడు, ఇంకో వ్యక్తి నాకు గురువారం చాలా బాగా కలిసి వస్తుందండి అంటాడు, ఇంకో వ్యక్తి ఏమంటే నాకు లక్షవారం లేదా శుక్రవారం అండి నాకు అసలు అంటూ ఉంటాం. ఏమిటి మరి ఒక వ్యక్తి ఏమో నాకు అమావాస్య చాలా బాగుంటుందండి అంటే ఏంటి, ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి పర్టికులర్గా వారికి ఆ ప్లానెట్ బాగుంటే కలిసి రావడం జరుగుతుంది. మరి శుక్రవారం చాలా మంచిది, శుభ సంబంధించిన వారం. గురువారం చాలా మంచిది. మరి ఒక వ్యక్తికి గురువారాలు పనికిరావు. ఎందుకు? కొంతమంది శుక్ర దశల్లోనే డౌన్ఫాల్ అవుతారు. నేను చాలా వీడియోలు వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని నా ఛానల్లో కూడా వేసాను. శుక్ర దశల్లో ఎందుకు ఇట్లా అవుతుంది, ఏళ్ళనాడు శని ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి బాగుంది, ఏళ్ళనాడు శని అయిపోయాక ఎందుకు వాళ్ళకి బాగాలేదు అనేటువంటి. అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి గ్రహము కూడా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది. దాని యొక్క స్ట్రెంగ్త్ని బట్టి నీకు ఆ ఫలితం ఇస్తుంది. మంచి ఫలితం కావచ్చు, వీక్గా ఉంటే బ్యాడ్ ఫలితం కావచ్చు. ఇదంతా కూడా నీ పూర్వజన్మ కర్మ. అయితే ప్రతి ప్లానెట్ అది ఎటువంటి సిమ్టమ్స్ మీకు ఇస్తుంది అంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, ఆ ఫలితాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీ జీవితంలో నడుస్తున్నటువంటి కొన్ని సంఘటనలను బట్టి, ఓహో నాకు ఈ ప్లానెట్ బాగాలేదు కాబట్టి నేను ఈ విషయంలో ఇటువంటి పరిహారాలు అనుకోండి, మంత్రం అనుకోండి, మీరు చేసేటువంటి నిత్య జీవితంలో మీ థింకింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి, మీ ఆలోచన విధానం దగ్గర నుంచి, అదేవిధంగా మీరు చేసే కర్మల దగ్గర నుంచి అన్నీ మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు. శని ఒకటే పట్టుకొని శని 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 అనడం కాకుండా అసలు పూర్తిగా ఏ గ్రహాలు మనకు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుధుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, శని కంటే చాలా డేంజర్ అండి బుధుడు. ఎందుకంటే చెప్తా చూడండి, దీనికి ఒక లైన్ ఉంది మనకి ఆస్ట్రాలజీలో, బుద్ధి కర్మాను సేనైనా అంటూ ఉంటారు. అంటే బుద్ధి ఏదైతే ఉందో మన కర్మ బట్టి మన బుద్ధి ఉంటుంది. అంటే పూర్వజన్మల్లో మనం ఎటువంటి కర్మ చేసామో దాన్ని బట్టి మన బుద్ధి. చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ బుధుడు. మనం ఎంతసేపు శని బాలేడు, లేకపోతే కుజదోషం ఉంది, కాలసర్పయోగం ఉంది, కాలసర్పదోషం ఉందని వీటి మీద కథలు పడుతుంటాం. కరెక్ట్గా ఆలోచిస్తే మీ బుద్ధి కరెక్ట్గా ఉంటే మీ లైఫ్ బాగుంటుందండి. ఎలా అంటే చెప్తా చూడండి. బుధుడు అసలు దేనికి కారకుడు? ఆలోచన, వాక్కు. ఎవరైనా చూడండి, వీడి ఆలోచన బాగాలేదబ్బా, వీడి బుద్ధి మంచిది కాదంటాం. వీడి బుద్ధి మంచిది కాదు అని మీ క్యారెక్టర్ మీద ఒక దెబ్బ పడింది అంటే, ఒక ఇది పడింది, నెగిటివ్ లైన్ వచ్చింది అంటే ఎవరి దగ్గర రానివ్వరు. చాలా బాగా మాట్లాడతాడండి, దగ్గర రానిస్తారు. అబ్బా వీడు ఏం మాట్లాడతాడు, వీడికి అర్థం కాదు, దూరం పెట్టేస్తాం. అంటే ఏమిటి, బుధుడు చాలా 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 రోల్ ప్లే చేస్తాడు. బుధుడు పాడైపోయిన వాళ్ళ మహాదశలు నేను చూసా, కొన్ని వందల వేల జాతకాలు. అసలు వాళ్ళకి ఆ టైం వరకు బాగుంటుంది. బుధుడు పాడైన మహాదశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి చక్కగా సపోర్ట్ చేసే వాళ్ళని కూడా దూరం చేసుకుంటారు ఈ బుధగ్రహం వల్ల, గుర్తుపెట్టుకోండి. సో బుధుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు పాడయ్యాడా, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బుధుడు బాగున్నాడా, ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. ఇది బాగుండడం పాడవడం అనేది ఆ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, నీట్గా ఉన్నాడా, ఏ ప్లానెట్స్తో పాడవకుండా మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చాయా, ఖచ్చితంగా కేవలం మాటలతోనే యుద్ధాన్ని జయించగలరు బుధుడు కనుక బాగుంటాయి. అదే బుధుడు కనుక పాడైతే మీ మాట వల్లే యుద్ధం వచ్చి ఇబ్బంది పడతారు, గొడవలు అయిపోతాయి, ఇవన్నీ అవుతాయి. అయితే ఇక్కడ ఈ బుధుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు తెలుసుకుందాం. మేషం, పూర్వజన్మ కర్మకారకుడు బుధుడు. సో పూర్వజన్మ కర్మను మొత్తం రూల్ చేసేవాడు బుధుడు అండి. అందుకే వీళ్ళు తెలియక బుధుడు పాడయ్యాడంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా తొందరగా వీళ్ళు డౌన్ఫాల్ అవుతారు. అప్పుల వల్లే డౌన్ఫాల్ అయ్యానండి, బిజినెస్లో ఎవరో బిజినెస్ పెడతారు, నేను కొంత డబ్బులు పెట్టి అందులో ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నాను,
మేషలగ్నం వారు దీనివల్ల అవుతారు. కాబట్టి మీరు ఈ జోలికి వెళ్ళకండి. బాగున్నదా ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది మేషలగ్నం వాళ్ళని నేను చూశాను. వాళ్ళు చిట్ ఫండ్స్ అట్లా నడిపే కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక వృషభం వారు ఆలోచనతో మాట్లాడే యోగాన్ని బుధుడిస్తున్నాడు. కానీ ఇక్కడ పాడైతే అనాలోచితంగా లేదా షేర్ మార్కెట్స్లో ధనాన్ని పెట్టి పోగొట్టుకుంటారు. బుధగ్రహం కనుక పాడైతే బిట్ కాయిన్స్ అని రకరకాలు ఉన్నాయి మనకి, వాటి వల్ల పోగొట్టుకుంటారు. బాగున్నదా, ఇద్దరు సంతానాన్ని ఇస్తాడు. సంతానం మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. సంతానం కలిగినప్పటి నుంచే ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది. ఇక మిథునం వారికి లగ్న చతుర్థాధిపతి. సహజంగానే మిథునం వారికి ఏంటంటే బుధుడు అద్భుతమైన తెలివితేటలు. మీరు ఎనీ లగ్న తీసుకోండి, బుధుడు పంచమంలో ఉన్న, బుధగ్రహం బాగున్నా, లేదా మిథున కన్య లగ్నాలైనా వాళ్ళు చాలా నీట్గా ఆలోచిస్తారు. అందులో మిథున లగ్నానికి ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా ఆలోచన. మనం ఒక పాయింట్ని ఈ విషయంలో ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ విషయాన్ని ఇలా జరగడానికి 100 పాయింట్లు చెప్తారు. అది మిథున లగ్నానికి ఉండేటువంటి గొప్ప లక్షణం అది. అయితే ఈ బుధుడు పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పేరు మీద మీ ప్రాపర్టీస్ తీసుకోకండి. బాగున్నాడు, ప్రాపర్టీస్ వల్లే మీరు గ్రో అవుతారు లైఫ్లో, అంటే ఒక స్టేజ్కి వెళ్తూ ఉంటారు. కర్కాటకం వారికి బిజినెసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా ఒక కాంట్రాక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాడైతే బాగుంటే కనుక విదేశాలకు వెళ్ళడం ద్వారా లేదా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉండడం ద్వారా మీకు సహకారం అందుతుంది వాళ్ళ ద్వారా, లేకపోతే ఇబ్బంది వస్తుంది. అది కూడా ఆ మహాదశాంతరదశలు చూసుకోవాలి. ఇక సింహం వారికి బుధుడు బాగున్నాడు, బిజినెస్లో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారండి. బుధుడు పాడయ్యాడు, బిజినెస్ జోలికి వెళ్ళకూడదు. కన్యాలగ్నం వారికి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీళ్ళకి మేనేజింగ్ స్కిల్స్ బాగా ఇస్తాడు బుధుడు. ఏదైనా సరే చూసి ఊహించేసుకొని చేసేయగలరండి వీళ్ళు. ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ప్లానింగ్ కర్మ మనం 10th లాట్. కానీ బుధుడు పాడయ్యాడా ఏ పని చేసినా సరే ఇబ్బంది అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి. ఇక బుధుడు బాగుంటే మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లో బాగా కలిసి వస్తుంది. ఇక తులాలగ్నం వారికి బుధుడు 9th and 12th లాట్ పాడయ్యాడు. తండ్రి ఆస్తి, తండ్రి పొలము, తండ్రికి సంబంధించిన ఏది మీరు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా దాన్ని అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోవాలి. బాగున్నదా, విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యలు చదువుకొని అక్కడ చక్కగట్టి బిజినెస్లు చేసుకొని చక్కటి ఉద్యోగంలో కూడా సెటిల్ అవుతారు. విదేశాలకు వెళ్ళి చదవడంలో ఉపయోగం ఉంటుంది బుధుడు బాగుంటే, అదర్వైజ్ బాగోదు. ఇక వృశ్చికం వారికి బుధుడు 8th and 11th లాట్ కాబట్టి బాగుంటే షేర్ మార్కెట్లో కింగ్ అవుతారండి. బాగోపోతే షేర్ మార్కెట్ వల్లే మీరు పూర్తిగా మీ యొక్క జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ధనస్సు లగ్నం వారికి మంచి బుద్ధి, మంచి తెలివితేటలు ఉన్నాయి, జీవిత భాగస్వామి వస్తుంది బాగుంది అంటే. జాబ్స్లో కూడా బాగా కలిసి వస్తుంది. కానీ అదే పాడైతే వీళ్ళకి కెరీర్ సెటిల్మెంట్ ఉండదు, జీవిత భాగస్వామితో కూడా బాధ. ఎందుకంటే సహజంగానే శుక్రుడు 6th and 11th లార్డ్, దాంతోపాటు బుధుడుగా బాధకుడు అయ్యాడు, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని శుక్రుడిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి ధనస్సు లగ్నం విషయంలో. 12th హౌస్లో ఉంటే ఏం ఇబ్బంది ఉండదు. ఇక మకరం వారికి బుధగ్రహం 6, 9 అధిపతి. ఎప్పుడైతే 6, 9 ఆధిపత్యం కలిగి ఉందండి బుధగ్రహము అన్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు ఇక్కడ ఏదైనా అప్పు మూలంగా బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకునే విషయంలో బుధుడు బాగుంటే అదే సపోర్ట్ అవుతుంది. బాగోపోతే అదే హెల్త్ ఇష్యూని ఇస్తుంది. నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, చెవులకు సంబంధించిన ఇబ్బంది రావడం కూడా ఇస్తూ ఉంటుంది. కుంభలగ్నం వారికి పంచమ అష్టమాధిపతి, ఇద్దరు సంతానం, అందులో ఒక స్త్రీ సంతానం, ఒక మిస్క్యారేజ్ అవ్వడం. పాడైతే కొంత మిస్క్యారేజ్ ఇస్తుంది, బాగుంటే ఇద్దరు సంతానం, వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళని ఇస్తుంది. షేర్ మార్కెట్లో కూడా కలిసి వచ్చేలా చేస్తుంది బుధుడు. మీనలగ్నం వారికి ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు లేదా చూసుకోవాలి. పాడైతే బాగుంటే జీవిత భాగస్వామి కూడా మీ యొక్క బిజినెస్కి సపోర్టివ్గా నిలబడుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ బుధుడు బాగున్నాడు, నో నీడ్ టు వరీ. పాడయ్యాడు, అప్పుడు ఏం చేయాలి? విష్ణు సహస్రనామాలు వినాలి. గోవుకి మన గ్రాసము, అదేవిధంగా గోంగూర తినిపిస్తూ ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ బుధుడు కనుక ఇంకా బాగా యాక్టివ్ అవ్వాలంటే చాలామంది తెలియక పచ్చబెట్టేసుకుంటారు. బాగోపోతే అసలు పెట్టుకోకూడదండి, బాగుంటేనే పచ్చబెట్టుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే బంధువర్గంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ బుధగ్రహం ఎక్కువ పాడైతే కనుక బుధవారాలు ఫాస్టింగ్ ఉండడం చేస్తుండాలి. కాకపోతే ఏకాదశి ఫాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్. కాకపోతే విష్ణు ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అన్ని విధాలుగా మీకు బుధగ్రహం మూలంగా కలిసి రావడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఏంటంటే కేవలం శుభగ్రహాలు మాత్రమే మనకు ధనాన్ని ఇస్తాయనుకుంటుంటారు. అంటే ఎవరు? శుక్రుడు, గురువు మాత్రమే ధనాన్ని ఇచ్చే గ్రహాలు, మిగతా గ్రహాలు ఏవి ఇవ్వమనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి,
శుక్రుడు అంటే ఫ్యాషన్ రిలేటెడ్, గురువు అంటే ఎవరికైనా నేర్పడం, రైట్? మరి ప్రపంచం మొత్తం వీటి మీదే నడుస్తుందా? ఆరోగ్యం, హాస్పిటల్స్ కట్టి తద్వారా ధనం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, అంటే రవి. లేదు ప్రయాణాలు, ట్రాన్స్పోర్టింగ్, చంద్రుడు, చంద్రశుక్ర కాంబినేషన్. మరి రక్షణ దళం లేదా సెక్యూరిటీ సర్వీసెస్ నడిపిస్తూ ఉంటారు, లేదా ఆయుధాలు తయారీ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి, ఫ్యాక్టరీస్, మిషనరీస్, కుజుడు. మరి మార్కెటింగ్ లేదా మీడియేటింగ్, బుధుడు. టీచింగ్ రిలేటెడ్ గురువు, ఫ్యాషన్ రిలేటెడ్ శుక్రుడు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రాహువు, సప్లై చేసేవాళ్ళు, సేవా సంబంధించినవి, లేకపోతే జాబ్ వ్యక్తుల్ని సప్లై చేసేవారు శని. కేతు ఈజ్ స్పిరిచువల్ రిలేటెడ్, జూపిటర్ కేతు ఇక్కడ ఏంటంటే ఏ ప్లానెట్ ఏ రాసుల్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఏ గ్రహంతో కలిసి ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీకు దేని మూలంగా ధనం వస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోండి. దేని మూలంగా వేటికి దూరంగా ఉండాలి, వీటికి దగ్గరగా ఉండాలి. మనం చూడండి, ఒక కూరగాయ మనకు పడదు అన్నప్పుడు మనకేమవుతుంది, ఫుడ్ ఎలర్జీ వల్ల ఆ ఐటెం తిన్నప్పుడు మనకి ఎలాగో ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం, మనం అవాయిడ్ చేస్తాం. సింపుల్ ప్లానెట్స్ కూడా మీకు ఈ ప్లానెట్ ఇటువంటి రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించిన పనులు కానివ్వండి, అవన్నీ రత్నం ధరించడం కానివ్వండి, అలాగే ఆ ప్లానెట్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడమే చాలా, అంటే మీరు లైఫ్లో అధోగతికి వెళ్లకుండా కాపాడుతుంది. కేవలం ఒక్క శనిని మాత్రమే పట్టుకొని నాకు శని ఉన్నది, ఏళ్ళనాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది, అందుకే ఇలా అయింది, సో నేను దీనికి ఇటువంటి ఇవే నేను ఎక్కువగా చేయడం జరిగింది అని అనవసరంగా ఓన్లీ శని మీద ఇదవుతూ ఉంటారు. కాదు, మిగతా ఒక్క శనే అయితే ఒక శనినే సృష్టించేవాడు భగవంతుడు, మిగతా ప్లానెట్స్ అన్నింటిని కూడా సృష్టించేవాడు కాదు. ఎందుకంటే మనకి బాడీ పార్ట్స్ దగ్గర నుంచి ఆల్ ప్లానెట్స్ కనెక్టివిటీ ఉంటుంది, మీరు చేసే ప్రతి వృత్తికి సంబంధం ఉంటుంది, మీ యొక్క తత్వం, మీ యొక్క ఆలోచన విధానానికి ప్రతి ప్లానెట్ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మీరు చూసుకోగలిగితే మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. అలాగే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లలితా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఎంత మీరు లలితా అమ్మవారి ఆరాధన చేసుకుంటే అంత విధంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.